వెల్కమ్ టు ఆర్కే న్యూస్. నేను సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జడ్చర్ల పోలీసు శిక్షణా కేంద్రంలో సకల హంగులను రూపొందించడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8న జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక చట్టాలను యావత్ రైతాంగం వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే బంద్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఒక భారత్ బందే కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మోడీ గారి నాయకత్వంలో భాజపా ప్రభుత్వం గత 6 ఏళ్లకెళ్ళి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటూ భారత సమాజానికి పూర్తిగా నష్టం చేసుకుంటూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుతూ సంక్షేమాన్ని గాదికి వదిలి ఎన్నో చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను రూపకల్పన చేసిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి. ప్రతిసారి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు దాన్ని వ్యతిరేకించి అడ్డగించి అసెంబ్లీలో, పార్లమెంటులో, ధర్నా చౌకులలో, వీధుల్లో, రోడ్లలో నిలిచిన నంబర్ మాకుంది అని చెప్పి మస్తితోటి జులుం చేసి ఆ చట్టాలు పాస్ చేయించుకోరు. చివరగా రైతులకు సంబంధించి 3 చట్టాలు రూపకల్పన చేసి ఆ చట్టాలు రైతు సమాజానికే మనగడకే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపండి, బిల్ పాస్ చేయకండి అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, చివరకు ఎన్డీఏ భాగస్వామ్యమైన ఆకలిదర పార్టీ కూడా దాన్ని నిరసించినాయి. చర్చ కొరకు అనుమతించలేదు. చర్చ కొరకు పెట్టి పార్లమెంట్ నంబర్ ఉంది కాబట్టి బెదిరించి జులుంతో ఆ బిల్స్ పాస్ చేసింది. అది యాక్ట్ అని. కానీ ఈరోజు రైతులు తమ హక్కుల కొరకు, తమ బాధల కొరకు రైతు సమాజం వద్ద ఒకటై ఈరోజు రైతు సంఘాల వాళ్ళు బయటికి వెళ్ళి ఈరోజు భారతదేశం దిగ్బంధం చేసే పరిస్థితి వచ్చింది. తమ హక్కుల సాధన కొరకు ఈ బిల్లును విత్డ్రా చేయాలని చెప్పి ఓ పిలుపునిచ్చి యావత్ భారతదేశంలో రేపు 8వ తారీఖు నాడు భారత్ బంద్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నెహ్రూ గారి కాలం నుంచి ఈరోజు వరకు కూడా గ్రీన్ రెవల్యూషన్ను, హరిత విప్లవాన్ని నమ్మిన పార్టీ, రైతు పక్షపాత పార్టీ, ఈ దేశ ప్రగతి, ఈ దేశ జీడిపి కేవలం వ్యవసాయం ద్వారా వస్తుందని చెప్పి నమ్మిన పార్టీ, వ్యవసాయం ఇండస్ట్రీ అని చెప్పి మాటిచ్చి పనిచేసిన పార్టీ, యూపీఏ ప్రభుత్వంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చి సపోర్ట్ ప్రైస్, ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీస్ అన్నీ సులభంగా చేసిన పార్టీగా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంపూర్ణంగా బంద్కు పిలుపునిస్తుంది. నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా నా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు ఎక్కడెక్కడ వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఈ బంద్లో పాల్గొనండి. ఇది ఒక పెద్ద
విప్లవాత్మకమైన ఉద్యమం ఇది. రైతులు ఈరోజు బయటకు వచ్చి తమ లక్ష్యాల సాధన కొరకు ఈరోజు సంఘాలు ఏది పనిచేస్తున్నావో దానికి మనం తప్పకుండా సహకరించిన అవసరం ఉంది. ఢిల్లీలో జరుగుతున్న నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమెల్ల గ్రామంలో రైతులు కార్మికుల సమక్షంలో ఏఐకేఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాబట్టు మరియు ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె మోషి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమానికి రైతులకు కార్మికులకు కలిసి రావాలని ఈ నెల 8వ తేదీన జరిగే దేశవ్యాప్త బంద్ లో పాల్గొనాలని రైతులకు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ ఆత్మకూరు మండల కార్యదర్శి రాబట్టు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె మోషి, భీషణ వార్డు మెంబర్ లక్ష్మణ, రైతులు కార్మికులు పాల్గొన్నారు. పండించిన పంట కూడా ఓ మార్కెట్ పోతేనంటే ఆ సౌకర్యాలంతా ఒకరికొకరు పోటీ వాడి ఎక్కువ రేటు కొనగలుగుతారు. కానీ ఇప్పుడు మార్కెట్ ఏ ఒక్క సౌకర్యం వస్తలేడు, ఎవరు రారు, ఎవడో ఒకడు దళారుడు వస్తాడు, మేము గింతకే కింటలో 1500కు మాత్రమే కొనుక్కుంటామని చెప్పని అంటాం. అయితే అట్లా కూడా మార్కెట్ పోతే ఓనుకోటి పోటీ వాడి 18 పోతుంది, 2000 దాకా పోతుంది. కాబట్టి అవన్నీ తీసేసింది గవర్నమెంట్, ఈ బీజేపీ ప్రభుత్వం. రేపు కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఇతర కార్పొరేటర్లు రకరకాల పార్టీలు మొత్తం కూడా ఈ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎల్లుండి భారత బంద్ ఉంది, రేపు బైక్ ర్యాలీ ఉంది. దాంట్లో మద్దతుగానే మేము కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కంకి కొడవలు గుర్తోళ్ళం మరి రైతు సంఘంగా మీకు గ్రామాల్లో తిరిగి చెప్పాలని గ్రామాన రైతులంతా కూడా ఏకమై రావాలని చెప్పని ఈ ప్రభుత్వాలన్నీ ఇట్లా చేస్తుండయి. అటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి. మీరు మనం పండించుకున్నటువంటి పంటనే మనం తినకుండా వాడు ఏం చెప్తే అదే పంటని చేనులో వేయాలని చెప్పని అనడం ఇవి సరైన చట్టం కాదు అని చెప్పని వ్యతిరేకిస్తూ మేము భారతదేశమంతా పోరాటాలు చేస్తూ మరి మీ గ్రామంలో కూడా మీకు తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి అక్కలు అన్నలు రైతులు రేపు 8వ తారీఖు రోజు పెద్ద ఎత్తున రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు మోస 2 విషయాలు మాట్లాడాలి. పేద ప్రజలకు అన్ని వేళలా అండగా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటే అని రాష్ట్ర ఆబ్కారీ క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2014 కంటే ముందు హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకునే దారుణమైన పరిస్థితి ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 40 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తిరిగి ఇచ్చేది కూడా మా ప్రభుత్వమే అని అన్నారు. పేదలకు ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక పథకాలను ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. నేను కావాలని ఫోటో తీసుకున్నట్టు జరుగుతుంది తప్పక. మహబూబ్నగర్, హన్వాడ, మహబూబ్నగర్ టౌన్లో ఇల్లు కట్టేటువంటి 14 కన్నా ముందు మనం చూస్తే ఎవరికి చూస్తే అయితే వాళ్ళు అప్పు చేసుకొని హాస్పిటల్లో బిల్లు కట్టాలి, కానీ కట్టిన బిల్లు మళ్ళీ ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈరోజు మామూలుగా 10,000 నుంచి మొదలుకుంటే 40 లక్షల వరకు కూడా పేదవాళ్ళు ఏ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ ఉంటే కూడా వాళ్ళకు వైద్యం అందించి ఆరోగ్యాన్ని కాపాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా ఇంకా ముందు తెలిసినట్లయితే అడ్వాన్స్గానే ఎన్ఓసీలు ఇప్పించి మీకు చేయిస్తాం. పేదవాళ్ళని ఆదుకోవడానికే ఈ ప్రభుత్వం ఉంది, పేదవాళ్ళ సంక్షేమం గురించే ఈ ప్రభుత్వం చూస్తోంది. మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ఎన్నో రకాల రైతులకు రైతు బంధు కానీ, ఎన్నో పథకాలు పేదవాళ్ళ గురించి అలా చేస్తా ఉన్నాం. ఇప్పుడే బీసీ సర్వీస్ సర్కిల్ నుంచి కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించి వారికి అందరినీ కూడా అభినందించి నియామక పత్రం కూడా ఇవ్వడం జరిగింది.
బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు చదువుతూనే మనం బాగుపడతామని చదువుకోవడానికి ఎంతో మంది నిరుపేద వేలాది మంది విద్యార్థులకు కూడా ఇలా మనం హాస్టల్లో గురుకులాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇంకా అద్భుతమైనటువంటి పథకాలు ఈ ప్రభుత్వం ద్వారా మీకు అందరూ కూడా అందిస్తారని చెప్పని ఇమ్మీడియట్గా అవన్నీ కూడా బ్యాంకులు వేసుకొని ఇంట్లో దాచిపెట్టుకోకుండా ఈరోజు రేపల్లోనే బ్యాంక్ అకౌంట్ వేసుకొని మరి దాన్ని మీకు ఖర్చు పెట్టడానికి ఎంతో చేతితో రావడం అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన పేద దళిత వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మంత్రి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొందే గ్రూప్ 4 ఉద్యోగాలు జూనియర్ లైన్మెన్ గా ఎంపికైన 9 మందికి నియామక పత్రాలు అందజేయడంతో పాటు శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. అన్నా కొంచెం ఓకే పట్టుకోండి. ఈమె ఎడ్యుకేటెడ్, పీజీ చేసింది కనుక ఆ దృష్టిలో పెట్టుకుని ఆమెకు అకాడమిక్లో అవి చెప్తుంది. మాకు తెలియదు ఆమె. సరే తప్పకుండా సర్వీసెస్ తీసుకో, ఆమె సర్వీసెస్ జాగ్రత్త తీసుకోవాలి. ఏ బాబు నా డ్యూటీలో ఉన్నావా? గవర్నమెంట్లో జాబ్స్ వచ్చినాయి మా బీసీ స్టడీ సర్కిల్ నుంచి. కొంతమందికి అక్కడ కూడా జాబ్ ఇచ్చింది. ఇదంతా క్లియర్ డీటెయిల్ బీసీ స్టడీ సర్కిల్ నుంచి. జడ్చర్ల పోలీసు శిక్షణ కేంద్రంలో సకల హంగులు రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి అన్నారు. జడ్చర్ల డిటిసిలో నూతనంగా నిర్మించిన ఫైరింగ్ రేంజ్ ను ఉదయం ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శిక్షణలో ప్రధాన భాగంగా ఉండే వివిధ ఆయుధాల ఫైరింగ్ శిక్షణ పోలీసు వృత్తిలో కొనసాగే పూర్తి కాలం ఉంటుందని, అధికారులు, సిబ్బందికి ప్రతి సంవత్సరం ఈ శిక్షణ తప్పనిసరని వివరించారు. గతంలో మన ఉమ్మడి జిల్లాలో పోలీసులకు జరిగే వార్షిక ఫైరింగ్ శిక్షణ కోయిల్కొండ సమీపంలో ఉండే గుట్టలలో జరిగేదని, ప్రస్తుతం జడ్చర్ల డిటిసిలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ పోలీసు శాఖకు ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి డిటిసిలో నిరంతరం వివిధ రకాల శిక్షణలు కొనసాగుతుంటాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాగానే కార్యాచరణ దిగడం త్వరితగతిన పూర్తి కావడం గొప్ప సంతృప్తినిస్తుందని, జిల్లాకు ఫైరింగ్ రేంజ్ ఒక మకుటంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదని అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జడ్చర్ల పోలీసు శిక్షణా కేంద్రంలో సకల హంగులను రూపొందించడం చాలా సంతోషంగా ఉంది, జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి. ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి, కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.